నమస్తే అండి. నిత్యం మన పిల్లలకు అన్ఎంప్లాయ్మెంట్ వారికి లేటెస్ట్ అప్డేషన్తో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ వారి నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ను తీసుకొని మన పిల్లలకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అంటూ తెలియజేయటం జరుగుతూ వస్తుంది, తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ మరి ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ సంవత్సరం జాబ్ కొట్టాలి, ఈ సంవత్సరం జాబ్ కొట్టకపోతే అట్లా అన్నటువంటి ఒక ఎయిమ్ డెసిషను ఈ 2026 సంవత్సరంలో మీరు ఒక ఎయిమ్ పెట్టుకోండి. మీరు ఎందుకు జాబ్ సంపాదించారో చూద్దాం. ఆ యొక్క కాన్ఫిడెంట్ అంటూ ఫస్ట్ మనలో ఉంటే మనం దాన్ని సాధించుకోవడానికి అర్హులుగా ఉంటాము. దాని మీద కొంచెం దృష్టి పెడితే మనం ఏదైనా సాధించవచ్చు. ఈ విషయాలన్నీ మాకు ఎవరు కూడా చెప్పలేదండి. మాకు తెలియకనే కొన్ని ఇట్లా మైనస్ పాయింట్లు ఉండే ఈనాడు మేము ఇలా ఉంది. మీరు ఇలా మాకులాగా ఉండకుండా పిన్న వయసులోనే జాబ్ సంపాదిస్తారని, మీరు మీ యొక్క కుటుంబానికి మీ యొక్క లైఫ్కి మీరు జాబ్ సంపాదించుకున్నట్లయితే మీ జీవితాలు సంతోషంగా సుఖంగా వర్ధిల్లుతాయని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వారికి కావాల్సింది ఎవరంటే మరి 18 సంవత్సరాల నుండి 25-27 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కావాలండి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో చెప్పినటువంటిది వారికి స్పీడ్గా పికప్ చేసుకొని చెప్పగలిగినటువంటి వాళ్ళు కావాలి. అలాంటి దానికోసమే మరి యొక్క నోటిఫికేషన్ అంటూ ఇస్తున్నారు. చాలా పోస్టులు మరి వేకెన్సీస్ ఈ సంవత్సరం రాబోతున్నాయి 2026 సంవత్సరంలో. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం కదండి, 2026 సంవత్సరంలో సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి దగ్గర 1,00,000 పోస్టుల వరకు కూడా ఈ సంవత్సరం భర్తీ కాబోతున్నాయి. మరి కేంద్రం నుండి కూడా చాలా పోస్టులు భర్తీ కాబోతున్నాయి. మరి ఈరోజు ఆ యొక్క కేంద్ర బడ్జెట్లో కూడా ఉద్యోగ ప్రోత్సాహం మీదనే మరి ఆ యొక్క అంశం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అటువంటిది మరి ఎక్కువ జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. మరి కేంద్రం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ రాబోతున్నాయి. మీ యొక్క పని ఏంటో తెలుసా? మీరు ఏ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ రాబోతున్నా దానికి నేను సిద్ధపడి ఉన్నా, ఇప్పుడు నుండి ప్రిపేర్ అయి ఉన్నాను, ఈ యొక్క ఎగ్జామ్స్ వస్తే నేను రాస్తానని కాన్ఫిడెంట్ మీరే పెట్టుకోండి. మీరు ఎందుకు జాబ్ సంపాదించారో చూద్దాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం వారినండి ఆర్ఆర్బి గ్రూప్ డి మరి 2026 సంవత్సరానికి 22,195 పోస్టులు రిలీజ్ చేసేసారండి. మీకు ఈ విషయం తెలుసా? చూడండి ఒకసారి సైట్లో ఆర్ఆర్బి దాంట్లో 22,195 పోస్టులు మరి ఆర్ఆర్బి వారి నుండి నోటిఫికేషన్ వచ్చేసింది. మీ పని ఏంటి? అప్లికేషన్ చేయడం, బుక్స్ కొనుక్కోవడం, మరి మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి ఇన్స్టిట్యూట్ చూసుకోవడం. మీరు మీ కసరత్తు ఇప్పుడు ప్రారంభిస్తారని చెప్తున్నా. సరే, ఇప్పుడు మనం ఆ నోటిఫికేషన్ అన్నా కదండి, అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి, లేకపోతే ఆ యొక్క రిక్రూట్మెంట్ నేమ్ ఏంటి, మరి దీనికి శాలరీ ఎంత ఉంటుంది, మరి పోస్టులకి వయసు ఎంత ఉంటుంది, ఈ పోస్టులకి ఏమన్నా మరి ఫీజు పే చేయాల్సి వచ్చిద్దా, లేదంటే దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి, మనం ఏ వెబ్సైట్ సందర్శించాలి, వెళ్ళిపోదామా? వెళ్ళిపోయి ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు ఉపయోగకరంగా ఉంటే ఈ యొక్క వీడియోని ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని మోటివేషన్ చేయండి. ఎందుకంటే నేను అన్ఎంప్లాయ్మెంట్ అయినటువంటి వారి మీ గురించే చేస్తున్నాను కాబట్టి ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ యొక్క జీవితాలు భవిష్యత్ బంగారు బాటలుగా వేసినటువంటి ఉంటాయని తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు మనం వెళ్ళిపోదామా ఆర్ఆర్బి యొక్క గ్రూప్ డీలర్కి మనం ప్రవేశించాం. ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 సంవత్సరానికి అండి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కదా. ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారి నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం పడింది. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటని మనం చూస్తున్నట్లయితే దీనికి నుండి 22,195 పోస్టులు ఉన్నాయి కదా. వేరియస్ పోస్ట్ ఇచ్చారండి. దీనికి వచ్చిన తర్వాత లెవెల్ 1 to 7 సిపిసి ప్రకారంగా మరి వారు ప్రకటించడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చిన తర్వాత 22,195 పోస్టులు ఉన్నాయి.
దీనికి అర్హత ఏంటండి అని మనం చూడగలిగినట్లయితే ఇవన్నీ మీకు బ్రీఫ్గా చెప్తున్నా, ఒక దాని గురించి నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి 10th క్లాస్ ఐటీ పాస్ అయినటువంటి వాళ్ళు సరిపోతుందండి. ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఆన్ వారు ప్రకటించబడినటువంటి రీతిగా 1/1/2026 నాటికి వారి 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు ఇచ్చారు. మరి దీనికి ఏమైనా ఫీజు పే చేయాల్సి వచ్చిద్దా అని చూడగలిగినట్లయితే ఈ పోస్టులకి అండి మరి ఆన్లైన్ ద్వారా కాబట్టి కంపల్సరీగా మరి ఫీజు అంటూ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజు పే చేస్తున్నాం కదా, ఈ ఫీజు పే చేస్తే ఎంత ఫీజు పే చేయాలి, ఏంటి, ఎవరెవరు ఈ ఎంత ఫీజు పే చేయాలనుకున్నది నేను ఒకసారి చెప్తాను. అది కూడా జస్ట్ జాగ్రత్తగా వినండి. జనరల్, ఈడబ్ల్యూ, ఓబీసీ మరి వారు 500 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మరి క్యాండిడేట్స్ వచ్చినటువంటి వారు, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వారు అన్నటువంటి వాళ్ళు 250 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మరి దీనికి నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏందని చూడగలిగినట్లయితే చెప్పాం కదండి, 31/1/2025 నుండి ఆన్లైన్లో నోటిఫికేషన్ ప్రక్రియ అంటూ ప్రారంభించడం జరిగింది. మీరు ఈ యొక్క రైల్వే దానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అండి మరి మార్చి 2వ తారీఖు 2026 సంవత్సరం వరకు ఉంటుంది. అనగా 2 మార్చి 2026 సంవత్సరం వరకు మరి ఇది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. మరి ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 4/3/2026 సంవత్సరం వరకు ఈ యొక్క ఫీజు అన్నటువంటిది ఆన్లైన్లో అప్లై చేయవచ్చు అండి. మరి ఏ విధంగా చేయాలని అంటే ఈ పోస్టులకు కూడా ఆన్లైన్ బేస్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుందండి. మరి ఏ వెబ్సైట్ని సందర్శించి మరి ఆన్లైన్లో అప్లై చేయాలండి, ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి. వెబ్సైట్, ఈ యొక్క వెబ్సైట్లకు మనం వెళ్ళాలి. ఈ వెబ్సైట్ నుండి ఆర్ఆర్బి గ్రూప్ డికి మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. చెప్తున్నాం చూడండి, www.indianrailways.gov.in ఈ సైట్ని సందర్శించి మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియ ద్వారా మరి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సరే, బాగానే అండి. 22,000 పోస్టులు పైన అన్నారు కదా, మరి యొక్క 22,195 పోస్టులకు మరి పోస్ట్ వైజ్గా మరి వేకెంట్ డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అన్నటువంటి చూద్దామా. ఆ యొక్క వివరాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఆ వివరాల్లోకి వెళ్దాం. పోస్ట్ నేమ్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, మరి మెడికల్ స్టాండర్డ్ ఏముండాలి అన్నటువంటిది వీరు ఇచ్చారు. ఆ యొక్క వివరాలు నేను మీకు చెప్తున్నాను. ట్రాక్ మరి మెయింటెనెన్సర్ వచ్చిన తర్వాత 5th, ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత B1 ఇచ్చారు. మరి పాయింట్స్ మ్యాన్ బి వచ్చిన తర్వాత ట్రాఫిక్ A2 వారికి మరి మెడికల్ స్టాండర్డ్ ఇచ్చారు. అసిస్టెంట్ SNT వారికి మెడికల్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత B1 ఇచ్చారు. డిపార్ట్మెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇచ్చారు. అసిస్టెంట్ TRD వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ ఇచ్చారండి. దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత B1 ఇచ్చారు. అసిస్టెంట్ ఆపరేటర్ ఇచ్చినారండి, దీనికి ఎలక్ట్రికల్ ఇచ్చారు. మెడికల్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత B1/ మరి C1 ఇచ్చారు. అసిస్టెంట్ క్యారింగ్ వచ్చిన తర్వాత అండి దీనికి మెకానికల్ ఇచ్చారు. మెడికల్ మరి స్టాండర్డ్ వచ్చిన తర్వాత B1 ఇచ్చారన్నమాట. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వచ్చిన తర్వాత దీనికి ఇంజనీరింగ్ ఇచ్చారు డిపార్ట్మెంటు. మరి మెడికల్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత A3 ఇచ్చారు. అసిస్టెంట్ TL అండ్ AC వారికి ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్కి మరి మెడికల్ స్టాండర్డ్ B1 ఇచ్చారు. ఈ విధంగా మరి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క మెడికల్ స్టాండర్డ్ ఇచ్చుకుంటూ వచ్చారు. టోటల్గా 22,195 పోస్టులకు ఆ స్టాండర్డ్ ఇచ్చారండి. మరి ఇచ్చారు, బాగానే ఉందండి. ఈ పోస్టులన్నీ కూడా అండి మరి ఆర్ఆర్బి వారి నుండి ఇచ్చారు కదా, అసలు ఏ జోన్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి, కొద్దిగా వివరాలు మాకు చెప్తారా? అదేనండి ఇప్పుడు ఆ వివరాలు మీకు తెలియజేస్తున్నా. జోన్ వారీగా మరి ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏంటన్నటువంటి ఆ యొక్క వివరాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఆ యొక్క జోన్ వారి కేటగిరీలోకి మనం వెళ్ళిపోదామా. వెస్ట్రన్ రైల్వే అండి ముంబై వారి నుండి 3,166 పోస్టులు ఉన్నాయి. నార్థన్ రైల్వే అండి ఢిల్లీ వారి నుండి 3,537 పోస్టులు ఉన్నాయండి. సెంట్రల్ రైల్వే వారి ముంబై వారి నుండి అండి 2,157 పోస్టులు ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వే వారి కలకత్తా వారి నుండి అండి 1,078 పోస్టులు ఉన్నాయి. అదర్స్ జోన్స్ వారి నుండి మిగిలినటువంటి పోస్టులు అన్నీ కూడా ఉన్నాయి. ఈ యొక్క అదర్స్ జోన్ చెప్తున్నాను ఒకసారి చూడండి. NFR, NER, మరి SCR సౌత్ సెంట్రల్ రైల్వే వారు, SR మరి SWR, WCR, ECR ఈ విధంగా మరి అదర్స్ జోన్ నుండి కూడా మొత్తం కూడా కలుపుకొని 22,195 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగిందండి. మరి ఈ పోస్టులకు చెప్పారు కదా, క్వాలిఫికేషన్ అన్నారు కదా, క్వాలిఫికేషను మరి ఏం చదివి ఉండాలంటే చెప్పుకున్నాం కదండి.
10th క్లాస్ పాస్ అవ్వాలి మెట్రికులేషను, మరి ఐటీఐ చేసినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉంటున్నారనమాట. మరి దీనికన్నా మెడికల్ స్టాండర్డ్ ఉంటుందా? అదే చెప్పుకున్నాం కదండి, మెడికల్ స్టాండర్డ్లోనికి ఇప్పుడు మనం ప్రవేశిద్దాం. మెడికల్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత మరి డిస్టెన్స్ వేరియేషను, నియర్ వేరియేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. మనం చెప్పాం కదండి మెడికల్ స్టాండర్డ్ A2 పోస్ట్కి. దీనికి వచ్చిన తర్వాత 6/9 వితౌట్ గ్లాసెస్. మనం మెడికల్ టెస్ట్ చేసేటప్పుడు 6/9 ఉండాలి, మరి వితౌట్ గ్లాస్తో మనం చూసినప్పుడు. నియర్ విజన్ వచ్చిన తర్వాత 0.6 వితౌట్ గ్లాస్తో ఉండాలని తెలియజేస్తారు. మరి A3 వారికి అసిస్టెంట్ ట్రాక్ మిషనరీస్ వారికి అండి మెడికల్ వచ్చిన తర్వాత I/Power 6/9 ఉండాలన్నమాట, వితౌట్ గ్లాస్, సేమ్ యాజువల్గా ఉంటుందన్నమాట. మరి అదేవిధంగా C1 వారికి చూసినట్టయితే 6/12 6/18 వితౌట్ గ్లాస్. ఈ యొక్క టెస్ట్లు అంటూ కూడా మరి వాళ్ళకు ఉండాలని తెలియజేయటం జరిగిందనమాట. క్లుప్తంగా వాళ్ళు వివరంగా ఇచ్చినటువంటి ఈ యొక్క స్టాండర్డ్ బట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పోస్టులకి మరి చూడగలిగినట్లయితే ఏజ్ ముఖ్యమండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల లోపల ఉంటున్న వారికి ఈ పోస్టులు వర్తిస్తాయని చెప్పాం కదా. ఈ యొక్క పోస్టులు ఇప్పటి వరకు మరి ఏ డేట్ వరకు వాళ్ళు ఇచ్చారంటే 1/1/2026 సంవత్సరం నాటికి వారు 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సరే, మరి జనరల్ ఏజ్ లిమిట్ ఎంతో ఒకసారి మనం చూద్దామా? జనరల్ ఏజ్ లిమిట్ ఎంతో చూద్దామా? ఒకసారి వెళ్ళిపోదాం పండి. మినిమం ఏజ్ వచ్చిన తర్వాత చెప్పాం కదండి 18 సంవత్సరాలు. 1/1/2008 సంవత్సరంలో జన్మించినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు ఇచ్చారండి. మరి UR/EWS వారు బోర్న్ ఆర్ ఆఫ్టర్ 2/1/1993లో జన్మించినట్టు వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎంత ఇచ్చారంటే 36 సంవత్సరాలు ఇచ్చారండి. OBC NCL వచ్చిన తర్వాత బోర్న్ ఆర్ ఆఫ్టర్ 2/1/1990 సంవత్సరంలో వారు జన్మించినటువంటి వారు ఈ పోస్టులకు చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 38 సంవత్సరాలు ఇచ్చారండి. ఫర్ SC ST వారికి 2/1/1988 సంవత్సరంలో జన్మించినటువంటి వారి నుండి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సరే, బాగానే ఉందండి ఏజ్ ఇచ్చారు, మరి ఏజ్ అన్న రిలీజేషన్ ఇస్తారా? ఇస్తే బాగుండేది కదా. అదేనండి ఆ రిలీజేషన్లోకి ఇప్పుడు మనం చూద్దాం. ఏ కేటగిరీ వారికి ఎంత ఇచ్చారో ఒకసారి చూద్దామా? మరి OBC వారికి అండి ఏజ్ రిలీజేషన్ 3 సంవత్సరాలు ఇచ్చారు. మరి SC ST వారికి 5 సంవత్సరాలు ఇచ్చారు. అదేనండి మనం చూద్దాం కదా. OBC నాన్ క్యారింగ్ లెవెల్ వాళ్ళకి ఏజ్ రిలేషన్ 3 సంవత్సరాలు ఇచ్చారు. SC ST వారికి 5 సంవత్సరాలు ఇచ్చారు. PWT వారికి 10 సంవత్సరాలు ఇచ్చారు. PW OBC NCL వారికి 13 సంవత్సరాలు ఇచ్చారు. PW SC ST వారికి 15 సంవత్సరాలు వయసు రిలేషన్ ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ C/D రైల్వే స్టాఫ్ వారికి మరి అప్ టు 40 ఇయర్స్ వరకు ఏజ్ అంటూ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క విషయాలు మనం గమనించాలి. ఇక్కడ ఏమి తెలియజేస్తున్నారంటే ఈ యొక్క ఏజ్ రిలేషన్ విషయంలో చాలా కేర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే మరి ఈ ఏజ్ అయిపోయిన తర్వాత మరి ఆన్లైన్లో అంటున్నారు కదండి ఫీజు అని పే చేయాలా? ఈ ఫీజు పే చేస్తే ఎంత పే చేయాలి చేయండి, ఏ కేటగిరీ వారు ఎంత కట్టాలి, ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. నేను మీకు చెప్తున్నాను ఈ యొక్క ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పే చేయాలి. ఈ యొక్క ఫీజు అన్నటువంటిది ఆన్లైన్లో ఇచ్చారు కాబట్టి ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఆ ఫీజు వివరాలకు ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. జనరల్, EW, OBC, NCL మేల్ క్యాండిడేట్స్ నాట్ కవర్డ్ ఇన్ సీరియల్ నెంబర్ 2 వీళ్ళు మరి ఫీజు అమౌంట్ వచ్చిన తర్వాత 500 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. మరి రిఫండ్ వచ్చిన తర్వాత 400 రూపీస్ ఆఫ్టర్ డిడక్షన్ బ్యాంక్ ఛార్జెస్ అండ్ ఆఫరింగ్ ఇన్ CBT దాని ప్రకారంగా ఉంటుందన్నారు. అదేవిధంగా SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ PWT మ్యాన్ వారు 250 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మరి పేమెంట్ మోడ్ వచ్చిన తర్వాత అండి ఆన్లైన్లో మాత్రమే ఈ ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, UPI ద్వారా కానీ మీరు ఈ యొక్క సర్వీస్ని ఉపయోగించి ఈ యొక్క అమౌంట్ అంటూ పే చేయవలసి ఉంటుందన్నమాట. మరి ఈ పేమెంట్ చేయడానికి డేట్ ఎప్పుడు దాకా ఉంటుందంటే చెప్పాం కదండి 4/3/2026 వరకు ఉంటుందని మరి తెలియజేశారనమాట. మరి మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క మరి పోస్టులు ఉన్నాయి కదండి, ఈ పోస్టులకి ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా?
ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏవేవి ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి, మరి ఏం ప్రిపేర్ అవ్వాలి, వెళ్దాం పండి ఆ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చిన తర్వాత నుండి ఆర్ఆర్బీ గ్రూప్ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, సిబిటి టెస్ట్ ఉంటుంది. ఈ సిబిటి టెస్ట్ వచ్చిన తర్వాత మరి సబ్జెక్టు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏముంటాయి మనం చూడగలిగినట్లయితే జనరల్ సైన్స్ నుండి 25 మరి క్వశ్చన్స్ వస్తాయండి, మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి, మరి జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయండి. టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క మార్క్స్ 100 ఉన్నాయి, క్వశ్చన్స్ 100 ఉన్నాయి. మీరు గమనించవలసింది ఒకటి ఉందండి, ఇక్కడ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా మరి కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ ఇచ్చినటువంటి 100 క్వశ్చన్స్ మరి 100 మార్క్స్ ఎలా ఉండంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఉందంటే ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయి. మనం పెట్టేటువంటి ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, మరియు 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఆర్ఆర్బీ వారు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి 13 లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అంటూ ఉంటుంది. తెలుగు రాసే వరకు తెలుగు ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, మరి బెంగాలీ ఉంటుంది, గుజరాతీ ఉంటుంది, కన్నడ ఉంటుంది, మలయాళం ఉంటుంది. మీ యొక్క లాంగ్వేజ్ని బట్టి మీకు ఎగ్జామ్ అంటూ కండక్ట్ చేస్తారనమాట. ఏ పీపుల్ ఆ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు, తెలుగు వారైతే తెలుగులో రాసుకోవచ్చు, మరి గుజరాతీ వారైతే గుజరాతీలో రాసుకోవచ్చు, కన్నడ వాళ్ళైతే కన్నడలో రాసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ అని చెప్పాం కదా, నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది అని చూస్తే 1/3 మార్కు డిడక్ట్ చేయడం జరుగుతుంది. మనకు రాని మాట గురించి అసలు పోవద్దండి, వచ్చినటువంటిదే మీరు పెట్టండి. 100 బిట్స్లో మీకు 70 తెలుసు, 70 మటుకే పెట్టండి. ఏదో ఛాయిస్ చేద్దాము, ఒక గెస్ చేద్దాము, లేదంటే ఒక రాయి చూద్దాము, అలా చేయొద్దు. మనకు వచ్చినటువంటి మార్కులు మన చేతులారా మనమే చేసుకున్నా అలా చేయొద్దు. ఈ రానటువంటి చోటుకి వెళ్ళి మనకు రానటువంటి ఆ యొక్క క్వశ్చన్లు అటెంప్ట్ చేయడం వల్ల వచ్చిన మార్కుల నుండి కూడా మన మైనస్ అవుతుంది. మీరు పాస్ అయినటువంటి వారు కూడా ఈ యొక్క రాంగ్ ఆన్సర్స్ వల్ల డిస్క్వాలిఫై అవుతున్నారు. ఈ విషయాన్ని చూస్తున్నటువంటి అభ్యర్థులు జాగ్రత్తగా గ్రహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు బోర్డర్ దాకా వచ్చి పాస్ అయ్యారు, కానీ అనవసరంగా వాటిని కదిలించడం వల్ల ఫెయిల్ అయ్యారు. మరి అసలు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని మార్కులకు ఉంటాయండి? ఎన్ని 100కి ఎన్ని మార్కులు వస్తే మేము ఎలిజిబుల్ అవుతాం? అదేనండి, మీరు కరెక్ట్గా పాస్ అవ్వడానికి మార్కులు మీరు ఈ యొక్క దృష్టి కనుక పెట్టి 100 మార్క్స్ కనుక మీరు రాసినట్లయితే మీరు 70 బిట్లు పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ 70లో మీకు కరెక్ట్గా వచ్చినాయి ఒక 60 అనుకోండి, ఒక 10 మార్కులు పోయినాయి అనుకోండి, మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారండి. మిగతా జోలికి వెళ్ళొద్దు కదా, మీరు ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు నుండి. అదే చూద్దాం, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ నేను చెప్తున్నాను కదా, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ కేటగిరీకి ఎంత ఇచ్చారు ఏంటంటే కూడా ఇప్పుడు మీరు చెబుతున్న చూడండి. యూఆర్ వారికి 40% ఇచ్చారండి, ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చిన తర్వాత 40% ఇచ్చారు, ఓబీసీ వారికి ఎన్సీఎల్ వారికి 30% ఇచ్చారు, ఎస్సీ వారికి 30% ఇచ్చారు, ఎస్టీ వారు కూడా 30% ఇచ్చారనమాట. ఈ విధంగా మీరు ఈ యొక్క పర్సంటేజ్లో మీరు మార్కులు కనుక తెచ్చుకున్నట్టయితే జాబ్ మీ సొంతం అవుతుంది. మరి ఈ ఎగ్జామ్స్ అంటున్నారు, క్వశ్చన్స్ అంటున్నారు, అన్నీ బాగానే ఉంది కదండి, మరి సిలబస్ ఏదండి? సిలబస్ లేకుండా చెప్పారు. అదేనండి, ఇప్పుడు నుండి మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషను. సిలబస్ కూడా చెప్తున్నా కదా, సిలబస్ అడిగారు కాబట్టి సిలబస్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. సిలబస్లో వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగు, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుండి వస్తాయని చెప్పాం కదండి. ఈ 4 మీరు కనుక తీసుకున్నట్టయితే ఈ 4 నుండి మరి రావడం జరుగుతుంటుంది. దీంతోపాటు మరి పిట్ మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రెండవది ఉంటుందండి. ఇందులో కూడా మరి క్వాలిఫై అవ్వాల్సినటువంటి వారుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీనికి ఏమిస్తారండి, క్యాండిడేట్స్ టైప్స్ ఏంది, వెయిట్ క్యారింగ్, మరి టెస్ట్ రన్నింగ్ కండక్ట్ చేస్తారు. ఈ రెండిట్లు మరి ఏమి వేస్తారో ఒకసారి చూద్దామా. మేల్ క్యాండిడేట్స్కి అండి 35 కేజీలు వెయిట్, మరి 100 మీటర్స్ 2 నిమిషాల్లో పరిగెత్తవలసి ఉంటుంది. ఇక్కడ 35 కేజీల వెయిట్ అభ్యర్థులు, పురుషుల అభ్యర్థులు మరి 100 మీటర్స్ 2 నిమిషాల్లో దాన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మరి రన్నింగ్ వచ్చిన తర్వాత అండి, ఇక్కడ రన్నింగ్ మరి 1000 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. దీన్ని 4 నిమిషాల 15 సెకండ్లో మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అదే మరి ఫీమేల్స్కి ఎంత ఉంటుందో చూద్దామా.
ఫిమేల్స్కి వచ్చిన తర్వాత 20 kgs వెయిట్ వచ్చిన తర్వాత 100 మీటర్స్కి వారికి 2 minutesలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. వీరికి రన్నింగ్ వచ్చిన తర్వాత మరి 1000 మీటర్స్ 5 నిమిషాల 40 సెకండ్స్లో వీళ్ళు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మరి ఆ యొక్క ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. మరి ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా పాస్ అవ్వాలి. ఈ 2 పాస్ అయితే విజయం మీదే అన్నమాట. కాబట్టి 3వది వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. మీరు పెట్టినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఆ 2 అయిపోయిన తర్వాత 4వది వచ్చిన తర్వాత మెడికల్ ఎగ్జామ్. ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డికి చెప్పాను కదండి, సిలబస్ ఉన్నాయి కదా, నేను పీడిఎఫ్ ద్వారా మీకు అర్థమెటిక్, రీజనింగ్, మరి మెంటల్ ఎబిలిటీ, తర్వాత ఇంగ్లీషు గ్రామర్ ఇవి కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నా యొక్క నెంబరు 9030907831. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఇట్లా మేము ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతుండండి, మాకు మెటీరియల్ కావాలంటే మీకు నేను నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఈ యొక్క అడుగుతున్నారు కాబట్టి మీకు నేను ఫ్రీగా పంపిస్తాను. మీ యొక్క వాట్సాప్ నెంబర్కి నేను ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ ఫ్రీగా నేను మీకు ఇస్తాను. ఎలాంటి పైసా కూడా మీరు కట్టాల్సిన పని లేదు. నా యొక్క ఏమైందంటే మీరు జాబ్లో సెటిల్ అవ్వాలి, మీ ఫ్యామిలీను మీరు పోషించుకోవాలి, మీ లైఫ్ సుఖంగా ఉండాలి. మీరు వయసు దాటిపోయిన తర్వాత ఎంత మరి చెప్పుకున్నా ఎవరి దగ్గరికి వెళ్ళినా సాల్వ్ కాదు. సో అవకాశం ఉన్నప్పుడు దీన్ని వినియోగించుకోండి. దీన్ని మీకోసం మరి ఈ యొక్క బాధ, ఈ తపన అంతా ఎందుకంటే ఇవన్నీ మేము ఫేస్ చేసి మేము ఈనాడు కింద ఉన్నాం కాబట్టి ఈ బాధ అన్నటువంటిది మీరు పడకూడదు. మీకు లైఫ్ అన్నటువంటిది ఒక మంచి బ్యూటిఫుల్గా ఉండాలని మీ గురించి నేను తపన పడి మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మీరు ఈ యొక్క మెటీరియల్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు ఫ్రీగా వితౌట్ కాస్ట్ ఎలాంటి పైసా కూడా కట్టకుండా మీకు నేను ఈ మెటీరియల్ మీకు వాట్సాప్ పంపిస్తాను. మీరు ఇప్పుడు నుండే చదవండి. ఈ యొక్క విషయాలను మీరు గ్రహించి మీ తోటి వారు కూడా చెప్పండి. 10th క్లాస్ ITI పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.